మీరు 30,000 పెట్టాం అనుకుంటే 1 lakh ఐటమ్ ఇస్తాను నేను ఒక 2 గ్రాములు. అంటే ఒక 2 గ్రాములు జోడిస్తే ఆ రాళ్ళకి అందము, మెడకి కూడా న్యూ పీస్ వచ్చేస్తుంది. న్యూ పీస్ అండి అంతే. అబ్సల్యూట్. అలాగే అన్ని లేడీస్ చూపించారు, మరి జెంట్స్ కి ఏం లేవా అంటే జెంట్స్ అందరూ అనుకోవచ్చు అన్ని ఆడవాళ్ళవే చూపించారండి, మావేం చూపించలేదని. నిజంగా మీకు కడాస్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే ఇక్కడ చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఏంటి జాగ్వార్ ఉందండి దీని మీద? అవునండి, జాగ్వార్. దీని మీద జాగ్వార్ ఉండదు. జాగ్వార్స్ ఉంటే మీకు ఏదన్నా నేమ్ కావాలంటే అవి కూడా చెప్తామండి అన్ని. ఓకే. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మనకి నేమ్ ఏదైనా కావాలన్నా కూడా నేమ్ తో పాటు వచ్చే ఉన్నాయి కదా, బట్ కడాస్ ఆర్ రియల్లీ సో గుడ్. అసలు చాలా చాలా బాగున్నాయి. ఇవి ఎన్ని గ్రామ్స్ లో వస్తాయండి మనకి? 5 to 6 grams అండి. దట్స్ ఇట్. రఫ్ గా వాడచ్చు. నేను 6 సంవత్సరాల నుంచి వాడుతున్నానండి, 6 years నుంచి. ఏం చెక్కు చెదరదండి, అంత స్టాండర్డ్స్ ఉంటాయండి. 6 సంవత్సరాలండి. ఎందుకంటే ముందు నా వస్తువు నేను ప్రేమించాలి కదండి, నేనే వాడుతున్నా. చాలా బాగుంది. అండ్ ఇవన్నీ కూడా బ్రేస్లెట్స్, వాచెస్ అన్ని అయిపోయాట, ఓన్లీ ఒక్కటే మిగిలింది, దాన్ని కూడా చూపిద్దామండి అని అన్నాను యాక్చువల్ గా. ఇవన్నీ కూడా జెంట్స్ చైన్స్ అండి, వాచెస్ అండి అవి. అలాగే బ్రాస్లెట్స్ అండి. బ్రాస్లెట్స్ ఎన్ని గ్రాములు అవుతుంది? 5 to 6 grams అండి. ఇవా 5 to 6 grams లో బ్రేస్లెట్ అంటే చాలా బిట్ కూడా చాలా బెత్త కూడా వస్తుంది. వాళ్ళకి కూడా మనకు కావాలంటే 1 inch, ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు కొంచెం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొంచెం గ్రాండ్ గా వాడుతున్నారు, అవి కూడా కస్టమైజ్ చేయొచ్చు. ఇవన్నీ జెంట్స్ చైన్స్, ఇవన్నీ జెంట్స్ చైన్స్ అండి. ఇవన్నీ కూడా 6 grams నుంచి స్టార్ట్ అవుతాయండి. రోజు వాడుకోవచ్చు అండి, రఫ్ అండ్ టఫ్ గా. అంటే నీళ్ళలో తడవచ్చు అంటారా? ఏమవుతుంది, నో ప్రాబ్లం. అవునా? లేడీస్ కి వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం సన్నగా వాడతారు కదండి, కొంచెం జాలీలు ఈ అన్ని అల్లికలన్నీ కొంచెం సెన్సిటివ్ గా ఉంటాయి. ఇవి కొంచెం గాడిగా ఉన్నాయి, అబ్జర్వ్ చేస్తారండి, గ్యాప్స్ ఉన్నాయి. సో దానివల్ల ఫ్రెష్ అయిపోతా ఉంటదండి. జెంట్స్ కి ప్రాబ్లం ఉండదు. ఇవన్నీ ఎన్ని గ్రామ్స్ అన్నారు? ఇవన్నీ 6 to 8 అట్లా ఉంటాయండి. ఓకే. ఆడవాళ్ళది చైన్స్ ఎందుకు అంత స్పెసిఫిక్ గా చెప్పానంటేనండి, వాళ్ళు స్ప్రే కొట్టుకోకపోయినా ఖచ్చితంగా వంట చేస్తాంగా, ఆయిలీ, కొంచెం ఆయిలీ అవుతుంది. సహజంగా కొంచెం రెస్ట్లెస్ గా ఉంటారు పాపం, వాళ్ళంతా చాలా పని చేసి ఆఫీస్ వేర్ అవనివ్వండి చాలా కష్టపడుతూ ఉంటారు. ఆ పెయిన్ అంతా మెడ మీదే ఉంటదండి, ఆ చైన్ కి పట్టేస్తూ ఉంటుంది. ఆ పెయిన్ అంతా మెడ మీదే ఉంటుంటే చైన్ కి పట్టేస్తుంటారు చెప్పడం చూడండి. అలాగే మేడం గారు మెట్టెలు, పిల్లెళ్ళు అండి, అలాగే పట్టాలు అన్ని కూడా ఉంటాయండి. చిన్న పిల్లలకి బుజ్జి బుజ్జి గాజులు చాలా బాగున్నాయి, చిన్న చిన్న గాజులండి, న్యూ బోర్న్ బేబీకి అండి. 1/2 gram హాఫ్ గ్రామా? 1/2 gram ఎంత బాగున్నాయి చూడండి, బోర్న్ బేబీకి చాలా బాగుంది. నేను మెటల్ కూడా పెట్టారు ఇక్కడ, ఏదో అంటారండి థ్రెడ్ వర్క్ అండి. ఇదంతా బ్లాక్ థ్రెడ్ కాదు, రెడ్ కావాలి, గ్రీన్ కావాలి, బ్లూ సఫైర్, సో ఏదైనా వస్తుంది. ఇవి ఎన్ని గ్రామ్స్ అండి? ఇది వచ్చేప్పటికి 8 grams అండి. చాలా బాగుంది. యాక్చువల్లీ గత కొన్ని సంవత్సరాలుగా ఈ ట్రెండ్ నడుస్తూనే ఉంది, ఇంకా నడుస్తుందండి. అలాగే బీట్స్ హారాలండి ఇవన్నీ. ఇప్పుడు బీట్స్ మీ దగ్గర కస్టమైజ్, ఎవరి దగ్గరైనా మీరు ఫారెన్ తెచ్చుకున్నారంటే వాడిని కస్టమైజ్ చేసిస్తానండి. ఇది వచ్చేటప్పటికి ఇది కూడా మీకు ఎంత లెంత్ కావాలంత. ఇది ఒక్కసారి వర్క్ డీటెయిలింగ్ చూడండి, ఇందులో ఎన్ని రాళ్ళు ఉన్నాయో. ఇది యాక్చువల్గా ఒక కస్టమర్ డైమండ్ ఇచ్చారండి, సో సేమ్ అలాగే కావాలన్నారు, సో అలాగే చేసామండి. ఇది ఈ రాళ్ళు వాళ్ళు తెచ్చుకున్నాయండి, నా దగ్గర కావాలి. రాళ్ళు మనం తెచ్చుకున్నా వాళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తారు. ఖచ్చితంగా. ఇంకొక స్పెషల్ నెక్లెస్ అండి, అంటే డిజైనర్ మోడర్న్ పీస్ అండి, డిజైనర్ వేర్ ఇది. కానీ ఇది చాలా కష్టం అండి చేయడం. కొన్ని మనసుకి కష్టం అనిపిస్తుంది, కానీ కస్టమర్ల కోరిక మేరకు తప్పదండి. ఎందుకంటే దగ్గర ఇందులో ఈ వర్క్ వైర్ కానివ్వండి, ఈ స్టోన్స్ కానీ, కొన్ని పైన కూడా ఈ పూజ అతకడం చాలా కష్టంతో కూడుకున్న పని అండి. అవన్నీ కూడా చాలా రిస్క్ తో. ఇవన్నీ పలకసర్లు వేసామండి, వెరైటీ పలకసర్లు వేసారు. అవును, పర్ల్ విత్ పలకసరి, అవును, కాంబినేషన్ డిఫరెంట్ కాంబినేషన్ యాక్చువల్లీ. మీరు ఇందాక చూసారు కదండి. అలాగే ఈ వర్క్ లో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్ లో ట్రెండ్ లో నడుస్తున్న ఇదండి జాలీ వర్క్ అంటారండి. ఇది ఇంకా స్పెషల్ అండి. ఇది ఇవన్నీ కూడా హైదరాబాద్ వాళ్ళ కోసం ఉన్న 2 సంవత్సరాల కష్టం అండి. 2 సంవత్సరాల నుంచి చేయిస్తే వచ్చిన ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మనం అన్ని వెరైటీ వాడతాము అని, అన్ని వెరైటీస్ అది. అది మేడం గారు, ఈ ఒక్క నెక్లెస్ మీ ఐడియా ఊరికే సింపుల్ గా చెప్పండి, ఎంత అయి ఉంటుంది రాళ్ళ ఖరీదు? 30,000 అయి ఉంటుందా? 88,600. కొత్త రాళ్ళ ఖరీదు. ఇది షీట్ జ్యువెలరీ ఇంకోట కాదు, ఇది వెయిట్ వచ్చి 8 grams, కానీ 8 grams. కానీ రాళ్ళ ఖరీదు అంత ఎందుకు అంటే, ఇదిగోండి బిల్ మీద కూడా ఉంది. ఎందుకు ఇంత స్పెసిఫిక్ గా చెబుతుంటే మొత్తం రియల్ ఎమరాల్డ్స్. మీరు ఆ 80,000 చేంజ్ పెడితేనే మీకు ఆ 8 grams నెక్లెస్ వస్తుంది. ఆ టేస్ట్ ఉన్న వాళ్ళకే ఇది.
బట్ ఒక్కసారి కొని పెట్టుకున్న తర్వాత ఆ ఫీల్ వేరండి. ఇంత ప్రౌడ్ గా ఎందుకు చెప్తున్నాను అంటే ఈ రాళ్లలో ఉన్న మజా అదండి. లుక్ చాలా బాగుంది, ఆ లుక్ వేరండి 100%. ఇప్పుడు 8 గ్రాములు అంటే ఒకప్పుడు ఇది నేను చేసినప్పుడు మహా అయితే 80,000 గోల్డ్ నా షీట్ జ్యువెలరీ, కానీ రాళ్ళు కూడా దానికి పోటీగా సేమ్ 80,000 పెట్టాలి అంటే ఊహించండి. లుక్ కూడా అద్భుతంగా ఉంది. సో అంటే షీట్ జ్యువెలరీ అని నేను అలా చేయలేదండి, స్పెషల్ గా ఉండాలి. దీనికి వచ్చేవాళ్ళు వస్తారండి ఖచ్చితంగా, ఈ వీడియో చూసి ఖచ్చితంగా అమ్మేస్తా కూడా మీ ద్వారా, మీ ఖచ్చితంగా మీ ఇది వల్ల. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ బొట్టలమ్మా, ఇవన్నీ బంచెస్ చైన్స్ మీరు చూసారు కదా. అలాగే మీరు ఇందాక చంద్రహారాలు అడిగారు కదా, చంద్రహారాలు ఇవన్నీ చాలా బాగుంది. ఇందులోనే చాలా వెరైటీస్ ఉన్నాయండి చంద్రహారంలోనే. ఓన్లీ ప్లెయిన్ సైడ్ ఒక లాకెట్ లా ఇచ్చారు, అలా కాకుండా ఇది సపరేట్ గా స్టెప్ వైజ్ ఉంది టోటల్. కానీ లేడీస్ టెంప్ట్ అయిపోతారండి, మామూలుగా టెంప్ట్ అవరు. ఇన్ని ఆర్నమెంట్స్ లో ఏది తీసుకోవాలో తెలియనంత చాలా బాగుంది. ఇది ఎన్ని గ్రామ్స్ పడుతుందండి? ఇది వచ్చేటప్పటికి మనకి 18 గ్రామ్స్ అండి. 18, 6 వరుసలు అండి. పైగా 6 వరుసలో లక్ష్మీదేవులు నక్షి అన్ని యాంటిక్ అన్ని ఉన్నాయండి. దీన్ని చాలా బాగుందండి, అంటే ఫినిషింగ్ అసలు మాట్లాడడానికి లేదు, అంత బాగుంది, చాలా బాగుంది. చాలా ఎఫర్ట్ పెట్టి చేసామండి. ఈ చంద్రహారాలు మామూలుగా మీరు సపోజ్ ఏదైనా ఇప్పుడు ట్రెండ్ అండి 20 బంచెస్ 30 బంచెస్ అలా కూడా చేసేస్తున్నారు ఖచ్చితంగా. ఇది మనకు వచ్చేటప్పటికి సాలిడ్ లో 88 గ్రామ్స్ అవుతుందండి. ఇది దీన్ని మేము 18 గ్రామ్స్ చేసాం. 18 గ్రామ్స్ కి ఇంత సాలిడ్ గా ఉండే చంద్రహారం, కరెక్ట్ గా చెప్పాలంటే. ఇందాక చూసినది ఇదైతే చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ గా ఉంది. అంతేనండి. ఇది వచ్చేటప్పటికి 10 గ్రామ్స్ అండి. అంటే ఓన్లీ ఒక సైడ్ డాలర్ వస్తుంది, బట్ ఇట్స్ టూ గుడ్. అంటే ఎలిగెంట్ పీస్ ఉంది అబ్సల్యూట్లీ. ఇది ఎన్ని గ్రాములు అన్నారండి? 10 గ్రామ్స్ అండి. ఇది సెమీ ప్రీషియస్ అండి, ఎందుకంటే అంత రియల్ వేయలేను అంటే ఇందాక మీకు అన్ని అన్నాను కదా. సో ఎందుకంటే చాలా పెద్దగా ఉన్నాయి కదా, 12 క్యారెట్లు ఉంటుంది. సో అందువల్ల అది సెమీ ప్రీషియస్ వేయాల్సింది. ఇప్పుడు కాస్ట్ వైజ్ చూసుకుంటే మనకి ఇది ఎంత వస్తుందండి? సుమారుగా 8 గ్రాములు, సుమారుగా 110, 1,10,000 అండి. అలాగే అండి, సేఫ్టీ సెక్యూరిటీ విషయంలో రియల్ గా వేసుకుని వెళ్ళలేకపోతున్నాం బయటికి. అఫ్ కోర్స్ అన్ని వేసుకోవచ్చు, బట్ రెగ్యులర్ గా సూత్రాల తాడు అనేది మెడలో ఎప్పుడు ఉంటూ ఉంటుంది ఆడవాళ్ళకి. అవి ఉన్నాయా మన దగ్గర? ఉంటే ఎలా వాడుకోవాలి వాటిని? సహజంగా మహిళలందరికీ నండి ఇన్ని వస్తువులు ఇన్నిటి గురించి చెప్పాను. సమస్య ఉన్నది ఒకే ఒక దాంట్లో అండి, మా షీట్ జ్యువెలరీలో కాదని, కట్టుదనిలో కాదు. ఎందుకంటే సహజంగా చైన్ లో, ఎందుకంటే మట్టి మనిషి శరీరంలో మట్టి పట్టే ప్లేసు మెడ. ఎందుకంటే మనం గొలుసేస్తే బంగారం అయినా ఇంకోటైనా రోజు అంటే మంగళసూత్రం అనేది చాలా ఇంపార్టెంట్. ఎటువంటి కార్యమైనా ఎలా అయినా ఎలా మెడలో గొలుసు బయటికి తీరండి. సో ఆ తీనప్పుడు ఆ ముండే మట్టి పట్టేది మెడ దగ్గర మాత్రమే అండి. సో ఇది కొట్టుకు కొంచెం ఎందుకంటే క్లీన్ చేసుకోవాలండి 10 to 15 days అప్పటికి అట్లాగా. అట్లాగే గొలుసుల్లో కూడా 4 గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ ఉంటాయండి. 4 గ్రాములు అండి, ఇటు రెండు వైపులా 2 sides. రైట్. 4 గ్రాముల్లో వస్తాయండి. 400 మోడల్స్ ఉన్నాయండి. ఇది మటుకు ఖచ్చితంగా వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే మామూలు గోల్డ్ ఎలా వాష్ చేస్తారో మీ ఇంట్లో ఏవి అనుకూలం. యాక్చువల్గా 100% కుంకుడుకాయ నీళ్లతోనే చేయాలండి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో పేస్ట్ అని అట్లా రకరకాల ప్రొడక్ట్స్ వస్తున్నాయి కదమ్మా. గోల్డ్ మీరు ఇంట్లో, నేను ఇది చెప్పాల్సిన అవసరం లేదండి, ఎవరికైనా గోల్డ్ అయినా మట్టి పట్టుద్ది. ఆ మట్టి మీరు ఎలా క్లీన్ చేస్తున్నారో ఇది పూర్తిగా ఒక స్వర్ణకారుడి చేతుల మీదగానే జరుగుతుందండి. బంగారాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నామో శుభ్రం కూడా బంగారం ఎలాగో ఇది కూడా అలా చేసుకోవాల్సింది. సో ఈ చైన్స్ అన్ని కూడా వెయిట్ అందాజుగా మనకంటే ఏం చెప్తారండి? ఇది వచ్చేటప్పటికి సాలిడ్ లో వచ్చేటప్పటికి మనకి 38 గ్రామ్స్ అవుతుందండి. ఓకే. మన దగ్గర వచ్చేటప్పటికి 4 to 5, 6, 7 అంటే వెయిట్స్. మనకి డైలీ వేర్ కావాలంటే ఒకలా ఉంటుందండి, ఫంక్షన్ వేర్ కావాలి. అలాగే కూడా కస్టమైజ్ కూడా చేయొచ్చండి. అంటే మార్కెట్ లో గోవర్ధనముడు అని, అట్లాగే 2-in-1 అని, దళపతి అని, ఛత్రపతి అని అన్ని అండి ఆల్మోస్ట్ ఏవి కావాలన్నా. అలాగే చంద్రముఖి ఐడియా ఉంది కదండి, అది కూడా చేయొచ్చండి. అలాగే నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా చంద్రముఖిలు అవ్వండి. ఇది దళపతమ్మ, ఇది చంద్రముఖి. ఇది పూర్వకాలం అండి, పల్లెటూళ్ళలో ఎప్పటికీ నాంతాడు వాడతారు కదండి, అదే ఇప్పటికీ అదే రన్ అవుతుందండి. ఇది చంద్రముఖి అండి. ఓహో, పేర్లు భలే పెట్టారు కానీ ఏదో అనుకోకుండా వచ్చింది. ఇదిగోండి డాలర్పేట 120 సంవత్సరాల క్రితం నుంచి. ఇది ఇప్పుడు చేయలేరండి, ఇది చాలా పాత మోడల్, చాలా అంటే చాలా పాత మోడల్. అసలు ఇప్పుడు చేయలేరు మేడం, ఇప్పుడు నేను ఇచ్చినా కూడా చేయలేను. ఈవెన్ ఈ బిళ్ళ కూడా ఎంత పాత కాలం నాటి డిజైన్ పెట్టారో. మా అమ్మమ్మ గారు మెళ్ళ ఉండేది.
మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత చూస్తున్నా. ఏంటన్నారండి దీని పేరు? డాలర్ పేట. ఓహో, డాలర్ పేట అంటారు అప్పట్లో. ఓకే. అంటే ఎలిజబెత్, ఇంగ్లాండ్ వాళ్ళు ఆవిడ ఉంది కదండి ఎలిజబెత్ గారు, అప్పట్లో ఆవిడ చేయించుకుని వాడింది. వీటికి అక్కడక్కడ కాసులు వచ్చాయి. అవును, మీరు ఎలిజబెత్ ఎల్డర్ కాసులు అంటారు, ఐడియా ఉందా? వాటితో చేసిన చైన్ అండి. ఓహో, ఇప్పటికి కూడా ఇది చేయాలి అంటే ఒక 70 సంవత్సరాల సీనియర్ మోస్ట్ వర్కర్ రైట్ వాళ్ళు మాత్రమే చేయగలరు. ఇప్పటి వాళ్ళకి ఆ టెక్నిక్ ఇవ్వాల. రైట్ రైట్. ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్నానండి షీట్ జ్యువెలరీ మరి 5 years అవుతుంది విజయవాడలో, ఆంధ్రప్రదేశ్లో, నో కాంపిటీటర్. సో ఆ సీక్రెట్, ఆ రెసిపీ మా తాతగారి నుంచి మా నాన్నగారి నుంచి నాకు వచ్చిందండి. రైట్. ఆ రెసిపీ అలా ఉండిపోయింది. ఇక్కడ హైదరాబాద్ లో ఒక బ్రాంచ్, ఆంధ్రప్రదేశ్ లో ఒక బ్రాంచ్ ఉంది అంతేనండి? తెనాలి, విజయవాడ 3rd బ్రాంచ్ అండి ఇది. ఓహో, హైదరాబాద్ లో మాత్రం ఇక్కడ కుకట్పల్లిలో ఒకటే బ్రాంచ్. 3 months అవుతుందండి ఓపెన్ చేసి. ఓ ఓకే, ఇట్స్ న్యూ బ్రాంచ్ అయితే అబ్సల్యూట్లీ. 3 months. ఇది కూడా 18 సంవత్సరాల కళ అండి. ఇప్పటి వరకు నేను 4 states లో 35 ఎగ్జిబిషన్స్ చేశానండి. తమిళనాడు, కర్ణాటక, ఇటు అని 35 shows చేశాను. హైదరాబాద్ పెట్టలేదండి ఇప్పటి వరకు. ఎందుకు అంటే నాకు జీవితం ఇచ్చింది హైదరాబాద్ అండి. 20 years బ్యాక్ నీకు ఇంటర్వ్యూలో చెప్పా కదండి, నేను ఆ రోజుల్లో హైదరాబాద్ వచ్చి బ్యాగ్ వేసుకొని ఈ షాపులన్నీ ఈ ఏరియాలో మొత్తం ఇప్పుడు ఇవన్నీ లేవండి. 20 years బ్యాక్ ఎక్కడ జ్యువెలరీ షాప్ కనిపిస్తే అక్కడ కాపర్ బ్యాగ్స్ పరిచయం చేసే తరుణంలో అప్పట్లో కసండి. అంటే నాకు జీవితం ఇచ్చింది ఇదే కాబట్టి, సో ఇక్కడ ఎప్పటికైనా ఈ రేంజ్ ఆఫ్ ఐటమ్ ఆ రుణం తీర్చుకోవాలనుకున్నానండి. ఎన్ని సంవత్సరాలు పట్టింది నా కళ తీర్చుకోవడానికి. అందుకే యాక్చువల్గా అక్కడ ఉన్నప్పుడు కూడా కుందన్ వర్క్ కానీ, మోజోనైట్స్ కానీ, అలాగే చైన్స్ లో కూడా ఈ లాకెట్ ఆఫ్ టైప్స్, మీరు చూసే అరవంకీలు, కుందులు కానీ, పట్టాలు కానీ, ఇవన్నీ కూడా నేను అక్కడ ఉన్నప్పుడు చేయలేదండి. ఎందుకంటే అటు పక్కన ఇంత ఇది లేదు. సో దానివల్ల సో హైదరాబాద్ వస్తే ఇలా రావాలి అని అలా గిరిగీసుకొని ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఇక్కడ మనకి మల్టిపుల్ కల్చర్ ఉన్న మనుషులు ఎక్కువ. అవునండి, రకరకాల డిజైన్లు ఎక్కువ వాడతారు. అక్కడ కొన్ని అంటే మన ప్రాంతానికి మధ్య ఎలా అయితే డిఫరెన్స్ ఉంటుందో, ఇలా ఫ్యాషన్స్ లో కూడా డిఫరెన్స్ ఉంటుంది ఆబ్వియస్లీ, ప్రిఫరెన్సెస్ అన్ని. సో అది కూడా మీరు పైన పట్టి చాలా బాగా చేశారండి. ఇది జిలేబీ చండ్ర ఇప్పుడు ప్రస్తుతానికి మోస్ట్ ట్రెండింగ్ అండి, ఇప్పుడు బాగా నడుస్తుంది. అసలు ఇన్స్టాగ్రామ్ లో ఈ డిజైన్స్ మామూలుగా లేవు. ఇది వచ్చేటప్పటికి దగ్గర నుంచి చూస్తే 15 grams అండి. ఈ వర్క్ అసలు ఇది ప్లెయిన్ ఉన్నా కూడా వేసేసుకోవచ్చు అనమాట, అంత బాగుంటుంది. యాక్చువల్లీ నాన్ పట్టి అవి కూడా చేశారండి అన్ని అండి. మీకు అది ఇది అని వాళ్ళదు. నేను ఆల్మోస్ట్ 100 సంవత్సరాల క్రితం వస్తువులు మీరు తీసుకురండి నేను చేసిస్తాను అన్నప్పుడైనా మీకు ఇది అది అని ఏం లేదండి. ఒకటే డైమండ్ వేయలేను కానీ డైమండ్ వర్క్ చేయొచ్చు. ఎందుకంటే డైమండ్ నేను చేయలేను కదండి. నిజం. కానీ సుధాకర్ గారు కరెక్ట్ గా చెప్పాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం అని చెప్పాలి. మిడిల్ క్లాస్ వాళ్ళు హై క్లాస్ వాళ్ళు కదండి, వాళ్ళకి ఇప్పుడు 100 గ్రాములు పెట్టే వాళ్ళకి అందరికి బట్ కాకపోతే ఏంటంటే గోల్డ్ ఎక్కువ కొనలేని సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళందరూ కూడా అంటే ఉన్నవాళ్ళేమో ఇది ఎలాగూ మనకి అకేషన్స్ అలా తీసి అలా పడేస్తాము, లేదా ఇవైతే సేఫ్టీ ఉంటుంది, ఇబ్బంది ఉండదు, ఎక్కడ పెట్టినా కూడా ఇబ్బంది ఉండదు అనే పాయింట్ లో వాళ్ళు వస్తారు. బట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది కళ కదా. సో ఇప్పటి వరకు మీరు మా షోరూమ్ అయితే చూసారండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను, బట్ హైదరాబాద్ అయితే నేను వచ్చాను మేడం. అంటే మీకు పరిచయం ఉందో లేదో మా షీట్ జ్యువెలరీ తెలియదు. సో ఈ రోజు విజిట్ చేశారు, నా మనసులో ఉన్నవన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను. సో అందరికి అందుబాటు ధరలో ఉంది అనిపిస్తుందా షీట్ జ్యువెలరీ? ఎందుకంటే 14,500 రూపాయలు అయిపోయిందమ్మా, కానీ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అని ఖచ్చితంగా అనాలిసిస్ లో 15 అంటున్నారు, 16 అంటున్నారు. సో అవన్నీ మనకి అక్షరాల 1,40,000 ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మన స్టిల్ మనం. సో ఇప్పుడు మీ ఒపీనియన్, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు అవనివ్వండి, ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం మా షీట్ జ్యువెలరీ అంటే మార్కెట్ లో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయండి. 1 గ్రామ్ అని, బందేల్ అని, లీసా అని, సంథింగ్ సిల్వర్ అని. సో ఇవన్నీ వాటిల్లో మహిళలందరూ హ్యాపీగా ప్రౌడ్ గా ఒక మహిళగా మా జ్యువెలరీ తరపు నుంచి మా స్టాఫ్ 300 సభ్యుల నుంచి మీరు నన్ను ఇంటర్వ్యూ చేసినట్టు కదా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. హార్ట్ఫుల్ గానే అంటే మా ప్రొడక్ట్ అన్ని చూపించానండి. అంటే మీకేమనిపించింది మేడం? ప్రతి ప్రోడక్ట్ లో క్వాలిటీ కనపడుతుంది, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఫినిషింగ్ ఆల్సో అద్భుతంగా ఉంది. డిజైన్స్ అయితే చెప్పాల్సిన పని లేదు, అన్నీ కూడా చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి. మనకి యాంటిక్ పీసెస్ ఓల్డ్ స్టైల్ ఆఫ్ ప్యాటర్న్ కావాలంటే అవే ఉన్నాయి, ఇప్పుడు మోడర్న్ కావాల్సిన డిజైన్స్ కావాలంటే అవే ఉన్నాయి. బట్ రియలీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సచ్ ఎ వండర్ఫుల్ ఐటమ్స్ అన్ని మీరు మాకు చూపించినవన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి ఐటమ్స్ అన్ని. థ్యాంక్ యూ. అలాగే ఈ వీడియో ద్వారా మీకు చెప్పాను కదండి, కలలు కనడం మీ వంతు, కట్టు బంగారంతో సాకారం చేయటం మా వంతు.